ఇప్పుడు నెక్స్ట్ కళ్యాణ్ ఏ షోలో కనిపిస్తాడంటే, ఇప్పుడు మనకి 'బీబీ జోడీలో' ఒక షోలో కనిపిస్తాడు. పెర్ఫార్మన్స్ ఇస్తాడు. ఇంకా ఇప్పుడు 'బీబీ ఉత్సవం' ఈరోజు చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చి 'స్టార్ మా అవార్డ్స్‌లో' చూస్తాము. తర్వాత కళ్యాణ్‌ని గాని, తనుజను గాని ఎక్కడ చూస్తాము? అంటే మిస్ అయ్యే వాళ్ళకి నేను కూడా కళ్యాణ్ ఎప్పుడెప్పుడు అంటే టీవీలో ఏమైనా షోస్ వస్తే చూద్దామా చాలా ఇంట్రెస్టెడ్‌గా ఉంటది నాకు కూడా. కళ్యాణ్ ఎక్కడైనా కనిపిస్తే చూద్దామని. అట్లా ఆశపడే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇంక ఇది అయిపోయిన తర్వాత ఎప్పుడు చూస్తాము, ఎలా చూస్తాము అనుకునే వాళ్ళకైతే నేను ఒక ఇన్ఫర్మేషన్ అయితే చెప్తాను. నెక్స్ట్ మంత్ అయితే ఈ షో స్టార్ట్ అవబోతుంది. ఇప్పటికి అందరికీ తెలిసుంటది. 'రోడీస్' అనే కొత్త షో ఇది స్టార్ మాలో అయితే రాదు. ఓన్లీ జియో హాట్‌స్టార్‌లో మాత్రమే వస్తది. నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుద్ది. దీనికైతే మెంటర్‌గా కళ్యాణ్ అయితే కన్ఫర్మ్ అయిపోయాడు. 99% కళ్యాణ్ కన్ఫర్మ్ మెంటర్‌గా ఓన్లీ కంటెస్టెంట్ కాదు మెంటర్‌గా. మళ్ళీ నెక్స్ట్ వచ్చి మనకి తనుజ కూడా మెంటర్‌గా వస్తుంది. కాకపోతే కన్ఫర్మ్ కాలేదు ఇంకా. కళ్యాణ్ అయితే కన్ఫర్మ్ అయ్యాడు. తనుజ అయితే కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే తనుజ కంపల్సరీ వస్తది. అనుకున్నా అంటే మంచి షో కాబట్టి వాళ్ళు లైఫ్‌లో బిజీగా ఉండాలా, ఏ ఒక్క షోస్ చేయాలనే కదా వాళ్ళ డ్రీమ్స్ కూడా. కాకపోతే తను వస్తదని నేనైతే అనుకుంటున్నాను 100%. ఈ షోలో ఏందంటే ముగ్గురు జడ్జెస్ ఉంటారు. మెంటర్స్ కొంతమందుంటారు. కంటెస్టెంట్స్ కొత్త వాళ్ళుంటారు. ఎవరు తెలిసిన ఫేసులు ఎవరుండరు. అంటే మనకి అన్‌నోన్ ఫేసెసే ఉంటాయి ఎక్కువ. అంటే షో ఇంట్రెస్ట్‌గా ఉంటదని నోన్ ఫేసెస్ అయితే తీసుకురారు. అన్‌నోన్ ఫేసెసే తీసుకొస్తారు. మెంటర్స్ కింద కంటెస్టెంట్స్ ఉంటారు. ఇప్పుడు డీమాన్ గూడా రావచ్చు మనకి మెంటర్‌గా. ఇంకా కొంతమంది మెంటర్స్ ఎవరు సెలెక్ట్ చేస్తారో మనకు తెలీదు. కళ్యాణ్ అయితే కన్ఫర్మ్ మెంటర్‌గా. డీమాన్ గూడా కంపల్సరీ వస్తాడు. ఇట్లా కొంతమంది వీళ్ళ కింద కొంతమంది కంటెస్టెంట్స్ వీళ్ళు ఎంచుకుంటారు మెంటర్స్. వాళ్ళ ప్లేయర్స్‌ని ఎంచుకుంటారు. ఆ ప్లేయర్స్‌కి ఏందంటే కొన్ని మెంటల్ టాస్కు, నాలెడ్జ్ టాస్కు, బాడీ అంటే ఫిజికల్ టాస్కు ఇట్లా ఫీల్డ్‌లో చేస్తారనమాట. మనకిక్కడ ఈ బీబీ ఉత్సవం చేసినట్టు స్టేజ్ మీద చేయరనమాట. ఒక సైట్ తీసుకొని ఆ సైట్‌లో ఈ షో అనేది క కండక్ట్ చేస్తారు. ఇప్పుడు 'బీబీ జోడీ' ఎలా వస్తుంది సాటర్‌డే, సండే అలా కూడా ఇది సాటర్‌డే, సండే 2 ఎపిసోడ్స్ వస్తాయి. వీక్లీ 2 ఎపిసోడ్స్ ఉంటాయి మోస్ట్‌లీ అంతే. ఇంచుమించు 2 మంత్స్ అట్లా ఉంటది. 3 మంత్స్ రావచ్చు. ఇప్పుడు 'బేబీ జోడీ' కూడా 3 మంత్స్ అట్లా వస్తది కదా! అట్లాగే ఇది కూడా వీక్లీ 2 ఎపిసోడ్ లెక్కన అట్లా వస్తది షో అనమాట. ఇంట్రెస్టెడ్‌గానే ఉంటది. ఎందుకంటే అందరు మన తెలుగోళ్ళు కొత్తగా వాళ్ళొస్తారు కాబట్టి గేమ్స్, టాస్క్‌లుంటాయి కాబట్టి చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటది ఈ షో. ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఈ షో మీద. ఇందులో గూడా గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మనీ ఉంటది. మెంటర్‌కి వీళ్ళకి ఎపిసోడ్‌కి ఇంతని ఇస్తారు మెంటర్స్‌కి. కంటెస్టెంట్స్‌కి ప్రైజ్ మనీ ఉంటది. ఇప్పుడు 'బిగ్ బాస్‌లో' ఎలాగ విన్నర్‌కి ప్రైజ్ మనీ ఉంటదో అలా గూడా ప్రైజ్ మనీ ఉంటది. ఇంక ఈ 'బీబీ ఉత్సవం', 'స్టార్ మా అవార్డ్స్' ఈ 'బీబీ జోడీలో' పెర్ఫార్మెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ కళ్యాణ్‌ని ఈ షోలోనే చూసుకుంటాం మనం. ఇంకంతే అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు. కళ్యాణ్‌ని ఇష్టపడేవాళ్ళు, తనుజాని ఇష్టపడేవాళ్ళు. అంతే మరి. ఇప్పుడు ఇంతవరకైతే ఇదే ఇన్ఫర్మేషను. ప్లీజ్ లైక్ అయితే చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుద్ది. సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయండి. మీ మీ ఒపీనియన్స్‌ని, మీ థాట్స్‌ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ అండి వీడియో చూసిన అందరికీ. థ్యాంక్ యూ సో మచ్.